హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇంకెప్పటిలాగే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. స్టవ్ పైన ఒక సైడు పాలు అయితే వేడి పెట్టాను, ఇంకో సైడు బాండి పెట్టాను ఉప్మా చేద్దాము అనేసి. నైట్ పిల్లల్ని అడిగితే ఉగ్గాని చేయాలి ఉప్మా చేయాలంటే ఉగ్గాని అడిగారు. మళ్ళీ ఉదయం ఉగ్గాని నా ఉప్మా అని అడిగితే ఉప్మా అంటారు, ఒకసారి మళ్ళీ అడిగితే ఉగ్గాని అంటారు. ఆఖరికి ఫైనల్గా నైట్ ఆలోచించిందే ఫిక్స్ అయిపోయిందనమాట. ఇంకా బాండి ఉప్మా చేద్దామని పెట్టాను కదా, ఇంకా బాండి తీసేసి పెద్ద బాండి అయితే పెట్టేస్తాను ఉగ్గానికి. దాంట్లోనే కలిపేయచ్చు, తాలింపు వేసేసి బొరుగులు వేసి కలిపేసేయచ్చు. ఇంకా బొరుగులు అయితే వేస్తున్నాను ఇక్కడ, నానబెట్టేద్దాం కొద్దిసేపు అని. బియ్యం కూడా కడిగి పెట్టాను. మాకు మా ఆయనకు సరిపడా ఒకటేసారి బియ్యం కడిగి నానబెట్టేసి, మా ఆయనకు ఒక్కని క్యారియర్కి సరిపోయి నేను కొంచెం అన్నం వండేస్తాను ఇప్పుడు. ఇంకా మాకు పిల్లలకి వచ్చేసి మధ్యాహ్నానికి అప్పుడప్పుడు వేడివేడిగా వండేస్తాను. ఇంకా బొరుగులు నానబెట్టేది అయిన తర్వాత పప్పు కూడా పెట్టేస్తాను. ఒకటేసారి ఉగ్గాని చేసుకుంటే పప్పు కూడా పెట్టేస్తాను. పాలు వేడైన తర్వాత ఉగ్గానికైతే అటు సైడ్ పెట్టేసి బొరుగులు కొద్దిసేపు నానితే సరిపోతుంది, ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఇది దీంట్లో 2 రకాలు ఉంటాయంట, మంచి బొరుగులు మామూలు బొరుగులు అనేసి. నాకు మొన్ననే చెప్పాడు మా ఆయన. ఇక్కడ నంద్యాలలో దొరికేవైతే కొంచెం ఎక్కువసేపు నానాలి, టైం పడుతుంది అవి నానడానికి. అవి కొంచెం ఏమంటారు, కొంచెం బిర్సుగా ఉంటాయి అన్నమాట. ఎక్కువసేపు నానాలి, ఎక్కువసేపు నానితే నీళ్ళు పట్టుకుంటాయి. కానీ అవి హోటల్స్కి అయితేనే బాగుంటాయంట, అంటే ఉగ్గాని చేసి పెట్టినా ఆరిపోయినా ఎక్కువసేపు ఉన్నా ఏం కాదు, అలానే ఉంటాయి. ఇవైతే కొద్దిసేపు నానితే చాలు, మెత్తగా అయిపోతాయి తొందరగా. కానీ మాకు ఇవే నచ్చుతాయి అన్నమాట, తొందరగా నానుతాయి, మెత్తగా అయిపోతాయి, తొందరగా డైజెస్ట్ అవుతుంది ఇది. అవి ఎక్కువసేపు నానడం వల్ల నీళ్ళు పట్టుకోవడం కొంచెం రబ్బర్లాగా అనిపిస్తాయి ఆ బొరుగులు, నంద్యాలలో దొరికేవైతే అవి. ఇంకా మా ఆయన డ్యూటీ దగ్గర చేసే ఊర్లోనే తీసుకొస్తాడు, నెలకు ఒకసారి ఒక 20 పళ్ళు అలా తీసుకొస్తాడు ఒక సంచి. ఇంకొక నెల వరకు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు కారం బొరుగులు కలుపుతుంటాను వీళ్ళకి, ఉగ్గానికే సరిపోతుంది. ఉగ్గాని కూడా వీక్లీ ఒక 2 సార్లన్నా చేస్తాను. ఒక్కోసారి నైట్ టైం కూడా ఇంకా రొట్టె పప్పు అన్నం కూరలు ఇలాంటివి ఏం లేకుండా సింపుల్గా ఉగ్గాని ప్రిపేర్ చేస్తుంటాను, తొందరగా అవుతుంది అనేసి. ఇంకా బొరుగులు నానబెట్టి పక్కన పెట్టేసి కుక్కర్లో పప్పుకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ముందు రోజే మార్కెట్ వెళ్ళి కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తీసుకొచ్చారు. కూరగాయలు వచ్చేసి ఆలు, క్యాబేజీ, బెండకాయ, ఇంక ఇవి తీసుకొచ్చారనమాట. ఇంకేమున్నాయి, వంకాయలు ఉన్నాయి. కూరగాయలు అయితే ఇవి. ఆకుకూరలు అయితే ఎక్కువ తీసుకొచ్చారు, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఫస్ట్ ఇంకా పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి తోటకూర చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. స్టవ్ పైన ఒక సైడు ఇంకా కందిపప్పు కడిగి పప్పు కూడా పెట్టేశాను. ఇక్కడ ఆకుకూర అయితే కడిగేస్తున్నాను. బాగా ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇక్కడ చూపించే జల్లెడ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, కాస్ట్ ఎంత పడిందో గుర్తులేదు, కానీ బాగుందన్నమాట. ఇలా ఆకుకూరలు పండ్లు కానీ ఏమైనా కూరగాయలు కానీ కడుక్కోవడానికి బాగుంటుంది, నీళ్ళన్నీ ఆరిపోతాయి కదా అనేసి ఇది తీసుకున్నాను. ఇలా బాగా 2 సార్లు కడిగాను నేనైతే పాలకూర. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కడిగేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఇంకా ఉగ్గానికి పప్పుకు సరిపడా తీసి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి తెచ్చాడు కానీ అంత టేస్ట్ లేవన్నమాట, ఇవి కారం కూడా ఎక్కువ లేవు. కొంచెం లావు ఉన్నాయి అంటే పచ్చిమిర్చి అంత టేస్ట్ ఉండదు. మనం పప్పు చేసినా సరే చట్నీ చేసినా సరే ఏమైనా చేసుకున్న అంత టేస్ట్ ఉండవు. సన్నగా ఉన్న మిర్చి అయితేనే బాగుంటాయి అన్నమాట పచ్చళ్ళకైనా, అదే రోట్లో దంచుకుంటాం కదా రోటి పచ్చళ్ళకైనా పప్పుకైనా. మరీ ఎక్కువేం చేయలేదన్నమాట, పప్పు కూడా కొంచెమే చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నానికి రాత్రికి వచ్చేలా చేస్తున్నాను అనమాట. ఒక చిన్న టీ గ్లాస్ వరకు అయితే వేసాను కందిపప్పు, అంతే, ఎక్కువ వేయలేదు. మనము మామూలుగా పచ్చిమిరపకాయల పప్పు, ఒట్టి కారం పప్పు చేసుకుంటాం కదా, అవి 2 చేస్తే అంత పప్పు ఎక్కువ రాదు. ఇలా ఆకుకూరలు పెట్టి చేసుకున్నాం అనుకోండి, మనం ఒక గ్లాస్ పప్పు వేసుకుని ఒక కప్పు కందిపప్పు వేసినా సరే మనం అందులో పచ్చిమిర్చి ఆకుకూర పెడతాం కాబట్టి కొంచెం పప్పు ఎక్కువ వస్తుంది అనమాట క్వాంటిటీ. ఆకుకూరలు కొంచెం పప్పు ఒదుగుతుంది అనమాట, ఎక్కువ వస్తుంది. కానీ ఆకుకూర పప్పులే టేస్ట్ ఉంటాయి, నాకు అదన్నా కొంచెం తింటాను. కానీ ఇంకా మామూలుగా ఈ ఉత్తపప్పు అంటే అసలే ఇష్టం ఉండదు. ఇంకా పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఈరోజు వేడివేడిగా అన్నం వండాను. పప్పు అయితే ఇప్పుడే చేసి పెట్టేస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత వేడివేడి అన్నం పెట్టి పప్పు కొంచెము మామిడికాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసి కల్పిస్తే బాగా తిన్నారు, ఈరోజు కడుపు నిండా తిన్నారు. రాత్రి కూడా సేమ్ ఇలానే కల్పించాను అనమాట. మామూలుగా అన్నం పప్పు తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినడం చాలా తక్కువ, వీళ్ళు తినరు, ఎప్పుడో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే తప్ప. దోశ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా గీ దోశనే ఉండాలి, దోశ చేసినప్పుడల్లా నెయ్యి ఖచ్చితంగా ఉండాలి, ఎక్కువ వేయాలి అది కూడా.
ఇలా పప్పన్నంలో తినడం ఈసారి అనమాట. ఎప్పుడో ఇంకా చాలా తక్కువ తింటారు పప్పన్నంలో కానీ పచ్చడన్నంలో కానీ నెయ్యి కలుపుకొని తినడం తక్కువ. ఇంకా సరేలే కలిపించాను నేనే ఇద్దరికి, చిన్నోడికి పాపకు కలిపించాను. పెద్దోడు మాత్రం వారంతా కూడా కలిపేసుకుంటాడు. కొంచెం అన్నం కూడా వేడి వేడిగా ఉంది, ఇంకా పిల్లలు తినడానికి టైం పడుతుంది అనేసి నేనే కలిపిచ్చేస్తే బాగా తిన్నారు. 2 సార్లు పెట్టించుకొని తిని మళ్ళీ పెరుగన్నం తిన్నారనమాట. ఇలా ఇంటికి వచ్చేస్తే కడుపు నిండా తింటారు. ఏది కావాలంటే అది చేసి ఇవ్వచ్చు, వేడి వేడిగా చేసుకోవచ్చు, పిల్లలు కలిపించి తినిపించచ్చు. అదే స్కూల్కు లంచ్ బాక్స్ పెట్టి పంపించామనుకోండి సరిగా తినరనమాట. వాళ్ళకి కలుపుకోవడానికి రాదు, తినడం సరిగా రాదు. ఇంకా ఏది పడితే అది కూడా స్కూల్కి అయితే పెట్టలేము. అదేదో ఇంటికి వస్తే ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్, ఎగ్ కావాలంటే ఎగ్, చికెన్ కావాలంటే చికెన్, ఏదైనా సరే అప్పటికప్పుడు చేసేసేయచ్చు అనమాట. చికెన్ ఇలాంటివి పెట్టాం కదా, నేనైతే ఇంకా ఆమ్లెట్ అన్న పెడతాను కానీ ఎగ్ కర్రీ కూడా పెట్టాను స్కూల్కి. ఇంకా చికెన్ ఇలాంటివి అసలు ఎప్పుడు పెట్టలేదు ఇంతవరకు. అయినా ఈ సంవత్సరంలో స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఒక 1 వీక్ తీసుకెళ్లారు క్యారియర్ అంతే. ఇంక అప్పటి నుంచి రోజు ఇంటికే వస్తున్నారు. ఇంటికే రండి, మీకు నచ్చింది చేసి పెడతాను, వేడివేడిగా చేస్తాను, కడుపు నిండా తినిపోదురని చెప్పేస్తున్నాను. అది కాక వీళ్ళకి చేతితో కలుపుకోవడం కాదు, స్పూన్తో కలుపుకోవాలంటే అసలే రాదు. చేతితో కలుపుకోవడానికే కష్టం అనమాట వీళ్ళకి. ఇంటికి వస్తే రోజు నేనే కల్పించాలి. చిన్నోడు పెద్దోడు కలుపుకుంటారు కానీ ఇంకా చిన్నోడు ఎప్పుడో ఒకసారి అడుగుతారు కలిపిమా అని. పాపకు మాత్రం రోజు కలిపియాల్సిందే, కలుపుకోవడానికి వస్తుంది. ఆయన చేతికి అంటకూడదంట వీళ్ళకి. సేమ్ వాళ్ళ మామ పోలికలే వీళ్ళకి, చేతికి అంటకుండా తినాలి. మా తమ్ముడు కూడా అంతే. నేను స్కూల్ వెళ్ళే డేస్లో రోజు వాడి కోసం మధ్యాహ్నం ఇంటికి వచ్చి మరీ అన్నం కలిపియాల్సి వస్తుండే. నేను 7th క్లాస్ వచ్చే వరకు, 7th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్ మా ఇంటికి దగ్గరలో ఉండే అనమాట. 8th to 10th గవర్నమెంట్ స్కూలు, ఇంకా దూరం అనమాట. ఇంకా అప్పుడైతే ఇంటికి ఏం రాకుంటున్నాయి కానీ ఇంటికి వచ్చినా ఇంక అప్పుడు వాడే కలుపుకుంటుండే మా తమ్ముడు. నేను 7th వరకు ఉన్నంత వరకు రోజు ఇంటికి వచ్చి మా తమ్ముడికి కలిపియాలి. సేమ్ మా వల్ల మా పిల్లలకి అదే అలవాటు వచ్చింది, రోజు కలిపియాలన్నమాట. అంతా వాళ్ళ మామ పోలికలు వచ్చాయి కొన్ని మా పిల్లలకి, మేనమామ పోలికలు వచ్చాయి. అంటుకోకూడదంట చేతిలో కలుపుకొని తింటే. కలిపించింది కూడా ఒక్కోసారి స్పూన్తోనే తింటారు వీళ్ళు. ఈ పిల్లలు అయితే ఇలా ఉంటుంది. ఇంకా పప్పుకి అయితే పెట్టేసాను, ఎల్లిపాయలు ఒక్కటి వేయాలి, అది ఒలచలేదనమాట. ఇంకా ఆలోపు ఉగ్గానికి తిరువాతకు పెట్టేస్తున్నాను. పిల్లలు స్నానం చేసి వచ్చేలోపు ఇంకా వేడివేడిగా చేసి హాల్లో పెట్టేస్తాను. ప్లేట్లు ఇంకా వండినవి నీళ్ళు అన్నీ పెట్టేస్తే పెట్టుకొని తింటారు. కానీ కాంబినేషన్ బజ్జీ అయితే బాగుంటుంది కానీ ఎప్పుడు చేయను, ఇలా ఎప్పుడో ఒకసారి మాత్రమే బజ్జీ చేస్తాను. అది కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అందరూ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే బజ్జీ చేస్తాను. ఉదయం పూట బజ్జీ చేయడం చాలా తక్కువ. ఇంకా అప్పటికప్పుడు ఉగ్గాని తొందరగా అవుతుంది కాబట్టి నేను ఆప్షన్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఉగ్గాని, బొరుగులు ఉన్నాయంటే ఉగ్గాని ప్రిపేర్ చేస్తాను, లేదంటే ఉప్మా. ఉగ్గాని అన్నా బాగా తింటారు కానీ ఉప్మా సరిగానే తినరు. ఇంకెందుకు వచ్చిందిలే అనేసి ఇక్కడ ఇంకా ఉగ్గానే చేస్తున్నాను. ఉగ్గాని పచ్చిమిర్చి వేసి ఒకటి చేస్తాము, కారం పొడి వేసి ఒకటి చేస్తాము. మా పిల్లలకి కలర్ కావాలన్నమాట. ఇంకా ఎల్లో కలరు, గ్రీన్ కలర్ అంటారు వీళ్ళ పిచ్చి ఏందో. గ్రీన్ కలర్ అంటే పచ్చిమిర్చి తొక్కు పట్టేస్తాం కదా, అది గ్రీన్ కలర్ అంట. అది ఉండేది ఎల్లో కలర్ ఉంటుంది, వీళ్ళు గ్రీన్ కలర్ అంటారు. ఇంకా కారం వేస్తే కొంచెం ఎర్రగా వస్తుంది, దాన్నేమో ఎల్లో కలర్ అంటారు. పసుపు కారం వేస్తాం కాబట్టి. మా అమ్మాయి పింక్ పిచ్చిది అనమాట. ఈ మధ్య చాలా చోట్ల చూశాను, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ పింకు పింకు పింక్ అని ప్రతిదీ పింక్ అడుగుతున్నారు కదా. మా అమ్మాయి కూడా సేమ్ అదే పింకు పిచ్చి అనమాట. ఏమన్నా కొనాలంటే పింక్ కలర్ తీసుకో అంటుంది. ఉదయం కూడా ఏ కలర్ ఉగ్గానిమా అని అడిగిందంటే పింక్ కలర్ వేసి చేస్తాను లేని కొద్దిసేపు నవ్వుకున్నాము ఆ మాట అనుకొని. నువ్వు భలే ఉన్నావులేమ్మా, పింక్ కలర్ ఎక్కడన్నా ఉంటుందంటే కలర్ తెప్పించి చేస్తానులే నీకు ఒక్కదానికి, పింక్ పిచ్చి కదా నీకు అంటే నవ్వుతుంది అనమాట కొద్దిసేపు. ఎక్కడ తయారైందో ఏమో కానీ పింక్ కలర్ పిచ్చి, పింకు పింకు పింకు, ఎక్కడ చూసినా ఇదే అయిపోయింది పిల్లలతో. ఉదయాన్నే వంట టిఫిన్ అంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది. అది కాక ఈరోజు సోమవారం అనమాట. నేను ఇంకా టిఫిన్ చేసి వంట చేసి మా ఆయన డ్యూటీకి పంపించి పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత నేను ఇంట్లో బండలు తుడుచుకొని స్నానం చేసి పూజ చేసుకోవాలి. చాలా పని అయితే ఉంది. ఇంకా మళ్ళీ ఆ పూజ అయిపోయిన కొద్దిసేపటికి మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం వండేసేయాలి. ఇంకా ఉగ్గాని అయితే ఇది రెడీ అయిపోయింది అనమాట. ఈ లైటింగ్ వల్ల ఇలా కనిపిస్తుంది కానీ కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుండింది. ఇంకా నేనైతే సోమవారం తినను, శనివారం సోమవారం తినను, ఫాస్టింగ్ అనమాట. కొంచెం మిగిలింది అందరు తినగా కొంచెం మిగిలింటే ఇంకా పడేసాను, ఏం చేస్తావులే అనేసి. ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది, పప్పుకు పెట్టేశాను. పప్పు అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించిన తర్వాత ఇంకా పూజ పనులన్నీ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత మీకు లంచ్ బాక్స్ అయితే చూపిస్తున్నాను.
ఇది ఈరోజు మా ఆయనకు పెట్టిన లంచ్ బాక్స్. 2 బాక్సుల్లో అన్నం పెట్టి, ఒక బాక్స్లో పప్పు, చిన్న బాక్స్లో పెరుగు, ఇంకో చిన్న బాక్స్లో మామిడికాయ పచ్చడి, ఇంకొక బాక్స్లో వచ్చేసి నువ్వుల ముద్ద ఉంటే అది పెట్టాను స్నాక్స్ లాగా. రోజు ఇంకెలానే ఉంటుంది, వంటల ఐటమ్స్ మాత్రం వేరు అంతే. స్నాక్స్ ఇంట్లో ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పిల్లలు పెట్టినట్టే మా ఆయనకు కూడా పెడతాను. కానీ మా ఆయన ఇంట్రెస్ట్ ఉన్న రోజు తింటాడు, లేదంటే రిటర్న్ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంకా మా ఆయనకు కూడా అన్నం వండేసి తనకు కూడా క్యారియర్ పెట్టేసి మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ చేసేసుకున్నాను. లేదు మా ఆయన వెళ్ళకముందే పూజ చేసుకున్నాను. వర్క్ ఉందనేసి కొంచెం ఆఫీస్కి అయితే వెళ్ళాడు 7కి ఉదయాన్నే. తను వచ్చేలోపు నేను పూజ చేయడం మొదలుపెట్టాను. స్టవ్ పైన అన్నం పెట్టి పూజ చేసేసరికి అన్నం కూడా అయ్యింది. ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను, ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు, చాలా రోజులు అయ్యే తీసుకోండి అని చెప్పేసి. తను చూసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకొని మెసేజ్ పెట్టే బదులు ఫోన్ చేయొచ్చు కదా అంటే, నాకు ఫోన్ చేసే టైం లేక మెసేజ్ చేసినాను అని చెప్పేసి మళ్ళీ పంపించాను. వస్తూ ఇలా అరటిపళ్ళు, కమలా పండ్లు, పపాయ తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఇంట్లో ఇంకా బిస్కెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా పూజ కూడా సింపుల్గానే చేసేసుకున్నాను. ఇంకా పండ్లు తెప్పించాను కదా, దేవుడి దగ్గర పండ్లు అయితే ప్రసాదంగా పెట్టాను అంతే. ఇలా అయిపోయింది. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.